హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో చిలకడ దుంపతో పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది కూడా మన సేమియా పాయసం లాగానే ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనం ఒక పావు కిలో చిలకడ దుంపలు తీసుకోవాలి. ఇవైనా పర్వాలేదు, కొంచెం వైట్ కలర్ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. వీటిని చెక్కు తీసి పెట్టుకుని మనం కొబ్బరి తురిమినట్టుగా తురిమే దాంతో మనం సన్నగా తురుముకోవాలి. ఇలా మొత్తం చిలకడ దుంప ముక్కలు మొత్తం పీల్ చేసుకుని పక్కన పెట్టేసుకుని తురిమేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద ఒకవైపు ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు పోసి మరగబెట్టుకోవాలి. ఈ పాలు కాగేలోపు మనం ఇంకొక వైపు ఒక బాండి తీసుకుని ఒక చెంచా నెయ్యి వేసుకుని దాంట్లోకి మనకి ఇందులోకి వేసుకోవాలనుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా కానీ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అవన్నీ వేసి మనం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్నటువంటి చిలకడ దుంప తురుముని అందులో వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఈలోపు పాలు మనకి మరిగిపోయి పొంగొస్తున్నాయండి. ఇప్పుడు ఇది వేగడం కూడా అయిపోయింది. ఈ వేగినటువంటి చిలకడ దుంప తురుము ఏదైతే ఉందో దాన్ని మనం పాలల్లో వేసి ఉడకనివ్వాలి. ఈ చిలకడ దుంప తురుము ఇందులో వేసేసాం కదండి. మొత్తం ఇదంతా కొద్దిగా ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతుంది మనకి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా పంచదార యాడ్ చేసుకోవాలి. చిలకడ దుంప మనకి తీయగా ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ పంచదార పట్టదు. ఒక 4-5 చెంచాలు పంచదార మాత్రమే సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత పంచదార కూడా కరిగిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి కలిపి పెట్టేసుకుని మనం వేడివేడిగా తినడానికి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్.